స్వచ్ఛమైన నాణ్యమైన గౌదర్పార్ పూజా ఉత్పత్తులు www.gaudarpar.com ద్వారా ఆన్లైన్ లో ఆర్డర్ చేయండి. మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఇస్కాన్ నుంచి ప్రణవానంద ప్రభుజీ ఉన్నారు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. మన నిత్య జీవితంలో ఎన్నో రకాల అంశాలు, మరి ముఖ్యంగా కొన్ని తప్పులు తెలిసి చేస్తాం, తెలియక చేస్తాం. తెలియక చేసిన తర్వాత అప్పుడు అనిపిస్తుంది, అయ్యో అప్పుడు తెలియకుండా చేసేసామని మాకే ఒక కన్సర్న్ మా మీద వచ్చేస్తూ ఉంటుందండి. మనుషులుగా కామన్గా ఉంటుంది కదా, సరే తెలియక చేసాం ఏం కాదులే దేవుడా అని అనుకుంటాం. తెలిసి కూడా కొన్ని తప్పులు చేయాల్సి వస్తుంది. పశ్చాత్తాపం ఫీల్ అవుతాం, అక్కడతో వదిలేస్తాం. కానీ ప్రాయశ్చిత్తం దానికి అవసరము అంటారు. మరి ఏంటి ఇలాంటి, అంటే కావాలని తెలిసి చేసిన తప్పులకు కూడా ప్రాయశ్చిత్తం ఉంటుందా? ఎలా ఏంటి? ఏ తప్పు తప్పక చేస్తున్నాము అనేది ఉండదండి. మనకి మీరు అన్నారు కదా పశ్చాత్తాపము అని, సిన్సియర్ రిపెంటెన్స్ అంటారు. టీయర్స్ ఆఫ్ సిన్సియర్ రిపెంటెన్స్ వాష్ అవే ది టెండెన్సీ టు కమిట్ సిన్ అని అంటారు. పశ్చాత్తాపంతో మనకు వచ్చే కన్నీళ్లు మన పాప ప్రవృత్తిని కడిగేస్తాయి. కానీ అది నిజమైన పశ్చాత్తాపం అండి. నిజమైన పశ్చాత్తాపం అంటే ఏంటో తెలుసా అండి? భగవంతుడా, ఈసారి నాతో ఈ తప్పు జరిగిపోయింది, ఇంకొకసారి నేను ఈ తప్పు చెయ్యను తండ్రి, నాకు ఆ తప్పు చెయ్యకుండా ఉండే ఒక ధైర్యాన్ని, ఒక శక్తిని నువ్వు ప్రసాదించు అని భగవంతుడికి శరణాగతి చేయటం నిజమైన పశ్చాత్తాపం. ఇప్పుడు మీరు ఈ వినే ఉంటారు, ఎవ్రీ సెయింట్ హ్యాడ్ అ పాస్ట్ అండ్ ఎవ్రీ సిన్నర్ హ్యాస్ అ ఫ్యూచర్ అని అంటారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు, అందుకే కృష్ణుడు భగవద్గీతలో ఒక అద్భుతమైన విషయం చెప్తారు, అపిచేత్సు దురాచారో భజతే మా మనన్యభా సాధురేవ సమంతవ్య అని అంటారు. అంటే ఎంత తప్పు చేసిన వాడైనా సరే పశ్చాత్తాపంతో నన్ను శరణు వేడి, నన్ను శరణాగతి చేసి, స్వామి మళ్ళీ నేను ఇలాంటి తప్పు చేయను, నిన్నే నేను ఆశ్రయిస్తున్నా అని కానీ నమ్ముకొని నా భజన అంటే నా సాధన, నా భక్తి కానీ చేస్తే అటువంటి వ్యక్తిని నేను సాధువుగా భావిస్తాను అని ఆయన అంటున్నారు. ఎటువంటి వ్యక్తి తన తప్పు తెలుసుకొని సంస్కరించుకొని మళ్ళీ చెయ్యకుండా పశ్చాత్తాపడుతూ ప్రాయశ్చిత్తం చేసుకుని తనను ఆరాధించిన వ్యక్తిని నేను సాధువుగా చూస్తాను అని ఆయన అంటున్నారు. కాబట్టి మనకి ఏదో మనం తప్పులు చేసి, నేను తప్పు చేసేదని నన్ను క్షమించు, మళ్ళీ తప్పు చేసి మళ్ళీ నేను తప్పు చేశాను క్షమించు, ప్రతి పండక్కి, ప్రతి వ్రతానికి, ప్రతి నోముకి, ప్రతి పుష్కరానికి, ప్రతి మేళాకి మనం ఇలానే ఉన్నాం అనుకోండి, దేవుడు ఇప్పుడు ఎవరినని మనం మోసం చేయాలని చూస్తుంది? మొత్తం జగత్తునే మాయలో పెట్టిన వాడినా మనం మాయలో పెట్టాలని ప్రయత్నం చేస్తుంది. జగత్ ఆయన కంటే గొప్ప మోసగాడు ఇంకోడు ఉంటాడా అండి? కృష్ణుడు అన్నిట్లో ఫస్టే అండి. మనం భగవంతుని మోసం చేయాలని ప్రయత్నం ఎవరిని మోసం చేయలేమండి మనం. ఎందుకంటే కృష్ణుడు లోపల ఉన్నది చూస్తాడు, కృష్ణుడు అంతటా చూస్తాడు. ఒక గురువు గారు శిష్యులందరినీ పిలిచి, అయ్యా మీకు ఈ ప్రసాదాన్ని ఇస్తున్నాను, ఎవరు చూడని ప్రదేశంలోకి వెళ్ళి తినేసిరండి అని చెప్తారు. ఒక ఆయన చెట్టు చాటుకి వెళ్ళి తినేసేస్తారు. ఇంకొక శిష్యుడు ఆశ్రమం లోపల ఒక గది లోపలికి వెళ్ళి తలుపేసేసుకొని తినేస్తాడు. ఇంకొక శిష్యుడు గోశాల లోపల దాక్కొని తినేస్తాడు. ఇంకో శిష్యుడు అరణ్యంలోకి వెళ్ళి తినేస్తాడు. అలా ఒక శిష్యుడు ఏమో అటకెక్కి తినేస్తాడు. తర్వాత ఒక అరగంట తర్వాత అందరిని శిష్యులను పిలుస్తారు. అందరు తినేసారా, ఎవరికి చూడకుండా అంటే తినేసాం గురువు గారు. ఒక్కడ మాత్రం అలానే ఆ డొప్ప తెచ్చి గురువు గారికి ఇచ్చేస్తారు. అయ్యా నేను తినలేదు. ఎందుకయ్యా, నువ్వు ఎవ్వరు లేని ప్రదేశం నీకు తెలియలేదా? మీరే కదండి నిన్న చెప్పారు పరమాత్మ అంతటా ఉన్నారు, అన్నీ చూస్తారని. కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళినా సరే నన్ను పరమాత్మ చూస్తూ ఉంటాడు కదా, కాబట్టి ఎవరు చూడని ప్రదేశం ఏదుంది అని అంటాడు. కాబట్టి నువ్వు నిజంగా తెలుసుకున్నావు ధర్మం ఏమిటో అని ఆ గురువు గారు ఆ శిష్యుడిని చాలా పొగుడుతారనమాట. ఆ శిష్యుడికి ఆశీర్వదిస్తారు. కాబట్టి మనం ఎవరిని ఫూల్ చేయలేమండి, భగవంతుని అయితే అసలే చేయలేం అన్ని చోట్ల. కాబట్టి మనము మన ఆనెస్ట్ రిపెంటెన్స్, ఆనెస్ట్ పశ్చాత్తాపం కానీ మనం పడితే, మనం కానీ భగవంతుడికి త్రికరణ శుద్ధిగా ఆయన శరణాగతి చేసి, కృష్ణ తప్పైపోయింది మళ్ళీ చేయను, ఆ శక్తిని నువ్వు ఇవ్వు అని ఆ కట్టుబాటుతో మనం కానీ ఉంటే అప్పుడు భగవంతుడు తప్పకుండా మనల్ని క్షమిస్తాడు. ఎప్పుడు వరకు మనం దాన్ని రిపీట్ చెయ్యనంత వరకు. కాబట్టి వీ కెనాట్ ఫూల్ అరౌండ్ గాడ్,
బట్ వీ కెన్ డెఫినెట్లీ సరెండర్ టు గాడ్. మనం ఆయనని శరణాగతి చేసి ఆయనకి చక్కగా కైంకర్యం చేసుకోవచ్చు. కాబట్టి పశ్చాత్తాపం అనేది చాలా ముఖ్యం, ప్రాయశ్చిత్తం అనేది కూడా చాలా ముఖ్యం. కాబట్టి ఇవి చేసుకొని ఇప్పుడు అకౌంట్ ఫ్రెష్ అయిపోయింది మళ్ళీ ఒకటి చేసి మళ్ళీ వాష్ చేసేస్తా అని కాదండి, అలా చేయకూడదు. కాబట్టి మనం చాలా ముఖ్యం. కొంతమంది అంటారు, అరే ఈయన భక్తుడు కదా, అయినా సరే ఈయన కోపం ఎందుకు వస్తుంది, ఈయన అహంకారంగా ఉంటాడేంటి, ఈయన ఎందుకు మాట్లాడతాడు, అలా అంటారు. మీరు చూసారా? అవునండి, విన్నాను. యాటిట్యూడ్ చూపిస్తున్నా అలా ఇలా అంటుంటారు. మీరు చూడండి, ఒక వ్యక్తి పాపం బురద, ఇప్పుడు వర్షాకాలంలో మీరు రోడ్ పైన నడుస్తున్నారు అనుకోండి, ఒక వెహికల్ వచ్చింది అనుకో, మొత్తం బురద వచ్చి ముఖం పైన పడుతుంది, బట్టలన్నీ పాడైపోతాయి. ఒక వ్యక్తి వెళ్ళి స్నానం చేస్తున్నాడు, ట్యాప్ ఓపెన్ చేస్తున్నాడు, పైన షవర్ పడుతూ ఉందన్నమాట. అయితే మెల్లమెల్లగా బురద పోతూ ఉంటుంది. ఒక వ్యక్తి వచ్చి ఏ చూడు 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 ఎంత బురద ఉందో వాడి శరీరం పైన అంటున్నాడు. అరే శరీరం పైన బురదుంది నమ్ముతాం, కానీ కడుక్కుంటున్నాడు కదా, స్నానం చేస్తున్నాడు కదా, స్నానం చేసి అంత తర్వాత పోతుంది కదా మురికి. కానీ బయట నుంచి హేళన చేసేవాడు స్నానమే చేయట్లేదు, వాడిపైన బుడుకుంది కానీ వీణని ఎగతాళి చేస్తున్నాడు అనమాట. కాబట్టి ఆధ్యాత్మిక ధర్మ మార్గంలో వెళ్ళిన వాడు ఇంకా 100% పర్ఫెక్ట్ అయిపోతారని కాదండి, వాళ్ళు ఆ క్లీనింగ్ ప్రాసెస్ లోనేనా ఉన్నారు. కాబట్టి మనం కూడా ఆ బండి ఎక్కుదాం. ఆల్రెడీ ప్రయాణం వెళ్తూ ఉంటే మనం ప్లాట్ఫామ్ పైన నించొని దూషిస్తున్నాం అనమాట, ఆ పని చేయకు, నువ్వు కూడా ట్రైన్ లోకి రా. కాబట్టి మనం డెస్టినేషన్ కి వెళ్ళాలి. కాబట్టి భక్తి ఈజ్ అ ప్యూరిఫికేటరీ ప్రాసెస్. ప్యూరిఫికేషన్ చేసి, ఇప్పుడు ఫ్యాన్ తిరుగుతూ ఉందనుకోండి, ఆఫ్ చేసేస్తే మీరు స్విచ్ ఆఫ్ చేయగానే ఫ్యాన్ అయిపోద్దా అని మెల్లగా తిరిగి ఆగుద్ది. అలానే మనం కూడా భక్తి చేయటము అని అంటే స్విచ్ ఆఫ్ చేసినట్టు, మన మెటీరియల్ భౌతికమైన కోరికలు మనం చేసే తప్పులకి ఆఫ్ చేసినట్టు. కానీ అది తిరిగి మెల్లగా అవుతుంది, డెఫినెట్ గా అవుతుంది, టైం పడుతుంది. మనం కూడా ఆ ఫ్యాక్ట్ ని యాక్సెప్ట్ చేయాలి, మన చుట్టుపక్కల ఉండే వాళ్ళు కూడా ఆ ఫ్యాక్ట్ యాక్సెప్ట్ చేయగలగాలి. కాబట్టి భక్తి అనే మార్గం ఇస్ అ క్లెన్జింగ్ ప్రాసెస్. కాబట్టి వీ షుడ్ గివ్ టైం ఫర్ ఇట్ టు క్లెన్స్ అని. ఇప్పుడు షాపింగ్ ఏమంటాం, మీరు వాషింగ్ పౌడర్ యాడ్ చూపించినట్టు ఇలా సుమ్మనంగానే మొత్తం తెలుగైపోయి వెనకాలంటే అలా ఉండదు నిజ జీవితంలో, అలా అవాక్ కవర్ అన్నమాట. అలా ఎవరికి జరగదు. ఇట్స్ గ్రాడ్యువల్ ప్రాసెస్ అన్నమాట. ఇప్పుడు మనం బట్టలు ఉతుకుతూ ఉంటే కొద్దిగా మురికి ఎలా అయితే బయటకు వెళ్తుందో, అలా మనం హరినామం చేస్తున్నప్పుడు ఆధ్యాత్మిక సాధన మెల్లమెల్లగా కాబట్టి ఎవ్రీథింగ్ షుడ్ బి ఆర్గానిక్ అండ్ న్యాచురల్. అలాగే ఉండాలి. చక్కగా వివరించారు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ.